హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే సాటర్డే వ్లాగ్. సాటర్డే రోజు స్కూల్లో హోలీ సెలబ్రేషన్స్ అని చెప్పేసి కలర్ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పారంట ధనుష్ వాళ్ళని. సో డ్రెస్ అయితే ఐరన్ చేస్తూ ఉన్నాను ధనుష్ది. నాకు ఐరన్ చేసిన డ్రెస్ ఫోల్డ్ చేయడం రాదు, అందుకే జస్ట్ అలా ఐరన్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఐరన్ చేసేసి మళ్ళీ ఐరన్ బాక్స్ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. పర్ణిక వచ్చి మళ్ళీ టచ్ చేసింది అనుకోండి, అందుకే. ఇంకా ఐరన్ చేసేయడం అయిపోయిన తర్వాత పాలైతే కాచేస్తూ ఉన్నాను. పాలు కాచి ఇంక ధనుష్కి స్నానానికి నీళ్ళు పెడుతూ ఉన్నాను. పాలు కాచిన తర్వాత ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పి చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ అంతా అయిపోయింది, దోశకు కూడా ఏమీ వేయలేదు. సో నిన్నటి దాకా ఇడ్లీ దోశే కదా అని చెప్పేసి ఈరోజు ఇప్పి అయితే చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది నూడిల్స్ తిని. ధనుష్ ఇప్పి చేయమని అడిగితే ఇంక ఇప్పి అయితే చేసేసాను. ఇంకా ధనుష్కి స్నానం అది చేపించేసిన తర్వాత వాడిని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించాను. పరిణిక ఇప్పి తినదు కదా, సో తన కోసం అని చెప్పేసి ఇలా రాగి జావ అయితే కాస్తూ ఉన్నాను. కొంతమంది పాలల్లో ఉడకబెడతారు రాగి పిండిని. నేను మాత్రం నార్మల్గా వాటర్ కాచేసి ఆ నార్మల్లో రాగి పిండి కలుపుకొని కొంచెం వాటర్లో ఆ వాటర్ మిక్స్ చేసేస్తాను. బాగా ఉడికిన తర్వాత అప్పుడు పాలు పోసి కలిపి పెడతాను పరిణికకి. పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ వేటిలో అయినా కలిపి పెట్టవచ్చు. నేను ఫస్ట్లో మజ్జిగ పోసి పెడితే తను అంత ఇష్టంగా తినలేదు. పెరుగుతో కూడా ట్రై చేశాను కానీ అది కూడా నచ్చినట్లు లేదు. కానీ పాలతో పెట్టినప్పటి నుంచి కొంచెం తింటూ ఉండిద్ది. అందుకని చెప్పేసి జావ కాసిన తర్వాత ఇంక కొంచెం పాలు పోసి పెట్టేస్తాను పర్ణికకి. లైట్గా సాల్ట్ కూడా వేసుకుంటాను. బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ యూజ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. హడావిడిగా కాకుండా కొంచెం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాచి పెట్టుకోవాలి. పిల్లలకి కదా, బాగా కుక్ అయితే కొంచెం బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా చేసేసే కన్నా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకుంటే బాగా ఉడికి టేస్ట్ కూడా బాగా వస్తుంది. రాగి జావ చేయడం అయితే అయిపోయింది. రాగి మాల్ట్ అని జావ అని ఒక్కొక్క చోట ఒక్కలా పిలుస్తూ ఉంటారు కదా. ఇంకా మనకు పిల్లలకి పెట్టే కన్సిస్టెన్సీ బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంతమంది ఏమన్నా బాగా థిక్గా పెడతారు, కొంతమంది ఏమన్నా మామూలు కొంచెం పలచగా పెడతారు కదా, అలా. నేనైతే మీడియంగా పెడతాను. సో దానికి తగ్గట్టు పాలు కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా పర్ణికకి పెట్టేస్తాను. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పాలంతా ఇంక ఇక్కడ పర్ణికని రా అని చెప్పేసి అంటుంటే వాకర్ కావాలంట. వెళ్ళి వాకర్ తెచ్చుకుంటా ఉంది. దానిలో కూర్చొని తింటాను అని చెప్పేసి. సరే తెచ్చుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కొక్కసారి కొంచెం తీసుకొచ్చిద్ది, మళ్ళీ వచ్చిద్ది, మళ్ళీ వెళ్ళిద్ది. ఇంక పర్ణికకి అయితే పెట్టేశాను. ఇంక సాటర్డే కదా, ఈరోజు లంచ్లోకి బెండకాయ సాంబార్ అయితే చేశాను. పప్పు కూడా నార్మల్గానే ఉడకపెట్టేసుకుంటాను. కుక్కర్లో ఏమి ఉడకపెట్టనని చెప్పాను కదా. ఇంక పప్పు అయితే ఉడికిపోయింది, దాన్ని మెదిపేస్తూ ఉన్నాను. బెండకాయ ముక్కలతో సాంబార్ చేసేటప్పుడు బెండకాయలో చింతపండు పులుసు పోసి అవి కొంచెం మరిగిన తర్వాత పప్పు వేసుకుంటే ఆ పులుసు కూడా బెండకాయ ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటాయి పుల్లగా. అందుకని చెప్పేసి బెండకాయ ముక్కలంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసి చింతపండు పులుసులో కొంచెం తెరులుతున్నప్పుడు అప్పుడు పప్పు వేస్తాను. పప్పు కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి కావాల్సినంత వాటర్ పోసేసుకోవడమే. దానిలోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవడమే. ఉప్పు, పసుపు అనేది టేస్ట్కి సరిపడా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. వంట చేయడం అయితే అయిపోయింది. ధనుష్ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. హాఫ్ డేసే కదా. ఇంకా స్కూల్లో హోలీ సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ఫుల్గా కలర్స్ కొట్టుకొని అయితే వచ్చేసాడు. వచ్చాక ఏం చేసావురా స్కూల్లో అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాము, బాగా కలర్స్ అన్నీ కొట్టుకొని అని చెప్పేసి అన్నాడు. ఇంకా స్నానం చేయని చెప్పేసి అంటే బయట పైప్ పెట్టుకొని అయితే స్నానం చేస్తూ ఉన్నాడు. పర్ణిక కూడా వెళ్ళిపోయింది ఆ పైప్తో ఆడుకోవడానికి. కొంచెం సేపు వాళ్ళ అన్న మీద పోస్తూ ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. నీళ్ళు అంటే చాలు పిల్లలకి భలే ఇష్టం అసలు. ఎంతసేపు అయినా వాటర్తో ఆడుకోమంటే ఆడుకుంటూనే ఉంటారు. ఇంక ఇదైతే ఈవినింగ్ చేశాను పూజ. మార్నింగ్ చేసింది ఏమన్నా వీడియో తీయలేదు. ఇంకా ధనుష్ మామిడికాయలు తెమ్మని చెప్పేసి అడిగాడు మామయ్యని. మార్చి కూడా వచ్చేసింది కదా, ఇంకా మామిడి పండ్లు వస్తాయి కదా తీసుకొని రమ్మని చెప్పేసి అడిగితే ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు, సరే చూస్తాను దొరికితే తీసుకొని వస్తాను అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ 2 వచ్చేసి 100 రూపీస్ అంట, కేజీ 200 అంట ప్రజెంట్. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, తర్వాత తగ్గుతాయి కానీ స్టార్టింగ్లో కొంచెం కాస్ట్గానే ఉంటాయి కదా. ఇంక మామిడికాయలు తెచ్చిన వెంటనే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేశాము. తెచ్చినప్పటి నుంచి ధనుష్ ఎప్పుడు కోసిస్తావు అని అడుగుతూనే ఉన్నాడు. ఇంక దేవుడి దగ్గర పెట్టేసి పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కాయ అయితే తీసి కోసి ఇచ్చేసాను. ఇదైతే ధనుష్ బెడ్ అంట. ఆ టాయ్స్ అంతా అలా పెట్టుకొని రోజు అలానే సర్దుకొని పడుకుంటాడు. తీగా
చాలా బాగుందా? హాయ్ పర్ణిక. పర్ణిక ఎలా ఉందమ్మా? బాగుందా? బాగుందా? ఇంకా ఈవినింగ్ డిన్నర్లో కానీ చపాతీ అయితే చేశాను. మావయ్యకి ఏమన్నా అన్నం ఉంది, మావయ్యకి పిల్లలకి, ఇంక నాకు ఒక్కదానికే కదా, నాకు ఒక్కదానికి ఏం వండుకుంటానులే అని చెప్పేసి చపాతీలు అయితే చేసుకున్నాను. చపాతీ నేను సాంబార్లోకి ఇలా ముక్కలు చేసుకొని దాని మీద సాంబార్ వేసుకొని తినడం అంటే ఇష్టం నాకు, విడిగా ఒక్కొక్క పీస్ తీసుకొని అద్దుకోవడం కన్నా. ఇంక దోశలకి అని చెప్పేసి పోసాను. ఇంక దోసపిండి అయితే తీసుకుంటూ ఉన్నాను. నాకు గ్రైండర్ తిరుగుతున్నప్పుడు పిండి తీసుకోవడం అనేది రాదు. సో గ్రైండర్ ఆఫ్ చేసేసి తర్వాత ఇలా పిండి అయితే తీసుకుంటాను. ఇంక ఇక్కడ పిండి తీస్తూ ఉంటే ధనుష్ వచ్చేసి నాకు కొంచెం పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. పర్ణికకి పాలు ఇస్తే అస్సలు తాగలేదు, అలా పక్కన పెట్టేసింది. ఇంకా పాలను కూడా కడిగేసాను, పాల బాటిల్ని కూడా, పాలన్నీ పారబోసేసి. ఏ రోజు నైట్ అంట్లు తోముకున్నా తోముకోపోయినా సండే వచ్చిందంటే చాలు సాటర్డే నైటే అన్ని గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే సండే కొంచెం లేట్‌గా లెగవచ్చని. రిమైనింగ్ డేస్‌లో అయితే స్కూల్‌కెళ్ళాలి కదా ధనుష్, మార్నింగే లేచేయాలి. సండే అంటే కొంచెం వాడితో పాటు లేట్‌గా లెగవచ్చులే అని కంపల్సరీగా గిన్నెలన్నీ నైటే కడిగి పెట్టేసుకుంటాను. ఇంకా ఈ సండే అయితే చాలా ప్లాన్స్ అయితే చేసుకొనున్నాము. బయటికెళ్దాము అది ఇది అని చెప్పేసి. కానీ ధనుష్ సాటర్డే మనం మూవీ చూస్తాం కదమ్మా! మూవీ చూద్దాము అని చెప్పేసి అడిగాడు. ఇంక హనుమాన్ మూవీ అయితే వచ్చింది. ఐబొమ్మలో అయితే చూస్తాము ధనుషు నేను సాటర్డే నైట్. మూవీస్ ఏమన్నా కొత్త కొత్తవి వస్తే. ఇంకా ఆ రోజు హనుమాన్ మూవీ వచ్చింది కదా! హనుమాన్ మూవీ అయితే చూసేసాము. ధనుష్ అయితే అందరికీ గుడ్ నైట్, ఇష్క్ యూ ఆల్ అని చెప్పేసి అంటున్నాడు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.